Good morning, students. Next theorem is, if W1 and W2 are two subspaces of a vector space V of f, then show that W1 intersection W is a subspace of V. ఓకే, అంటే ఏంటి? ఏదైనా ఒక వెక్టర్ స్పేస్కి టూ సబ్స్పేసెస్ తీసుకొని దాన్ని ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేటువంటి సెట్ కూడా ఏమవుతుందంట, సబ్స్పేస్ ఆఫ్ వి అవుతుందని ప్రూవ్ చేయాలి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఓకే, సో వాట్ ఇస్ ద థీరం? వీ హ్యావ్ టు ప్రూవ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి. సో అందుకని ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ఇఫ్ W1 అండ్ W2 ఆర్ two subspaces of a vector space, okay, of a vector space V of f, then show that W1 intersection W2 is a subspace of V. or దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చండి? షో దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్. ఇక్కడేమో W1 W2 ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వకుండా మన ఇష్టం ఏమైనా టూ సబ్స్పేసెస్ తీసుకొని వాటిని ఏమని చెప్పాలి? సో వాటి యొక్క ఇంటర్సెక్షన్ అగైన్ సబ్స్పేస్ అని చెప్పాలి. అయితే నిన్న క్లాస్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదైనా ఒక సెట్ ఎస్ అనేటువంటి సెట్ వి అనేటువంటి ఒక వెక్టర్ సెట్కి సబ్స్పేస్ అని చెప్పాలి అన్నట్టయితే 3 కండిషన్స్ చెప్పాలి. ద ఫస్ట్ వన్ ఏంటి? ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాలి. సెకండ్ వన్ ఏంటి? ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పాలి. ఓకే, ఎస్ ఈజ్, లేదంటే ఫస్ట్ మనం ఏమని ప్రూవ్ చేయవలసి ఉంటుందండి ఇక్కడ? సో ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పాలి, అండ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాలి. థర్డ్ కండిషన్ ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకుంటే విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎస్ కనుక అయినట్టయితే, సో అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు? W1 కామా W2 అనేటువంటి టూ సబ్స్పేసెస్ ఇచ్చాడు. ఈ టూ సబ్స్పేసెస్ని ఇంటర్సెక్షన్ చేసినట్టయితే W1 ఇంటర్సెక్షన్ W2 వస్తుంది. ఈ W1 ఇంటర్సెక్షన్ W2ని మనం ఏమని చెప్పాలి? సబ్స్పేస్ అని చెప్పాలి. ఓకే, ఈ సెట్ని సబ్స్పేస్ అని చెప్పాలి అన్నట్టయితే ఈ 3 కండిషన్ చెప్పాలి. ఏంటి 3 కండిషన్? ఫస్ట్ వన్ ఈజ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ నాన్ ఎంప్టీ. సెకండ్ వన్ ఏంటి? W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాలి. థర్డ్ వన్ ఏంటి? W1 ఇంటర్సెక్షన్ W2లోంచి 2 ఎలిమెంట్స్ తీసుకుని లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని తీసుకుని ఏమని ప్రూవ్ చేయాలి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని చెప్పాలి. ఎప్పుడైనా ఒక సెట్ని సబ్స్పేస్ అని చెప్పమంటే నాన్ ఎంప్టీ అని చెప్పాలి, సబ్సెట్ ఆఫ్ ఈ అని చెప్పాలి, ఈ కండిషన్ ఉంటుంది అని చెప్పాలి. సో అదే మనకి ఇక్కడ ప్రూవ్ చేస్తాం. ఓకే, ఏంటండి ఇక్కడ ప్రూఫ్? చూడండి, ప్రూఫ్. ఓకే, ప్రూఫ్ చూడండి. సో ఎలా తీసుకుంటాం? లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్. వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్. ఓకే, లెట్ W1 comma W2 are two subspaces. Okay, two subspaces of V. Okay, క్లియర్గా W1 అండ్ W2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ V అయితే W1 అనేటువంటిది ఇట్ సెల్ఫ్ వెక్టర్ స్పేస్ అవుతుంది, W2 అనేటువంటిది కూడా ఇట్ సెల్ఫ్ వెక్టర్ స్పేస్ అవుతుంది. అండ్ W1 W2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ V అంటే విచ్ ఇంప్లైస్ క్లియర్గా ఏమవుతుందండి? W1 ఈ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది అండ్ W2 ఈ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది. ఓకే, ఎందుకంటే W1 W2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ V, దట్ మీన్స్ W1 ఈ సబ్సెట్ ఆఫ్ V అండ్ W2 ఈ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది. సో విచ్ ఇంప్లైస్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది. ఓకే, ఒక పాయింట్ అయిపోయింది. ఫస్ట్ ఏంటి? విచ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V అని చెప్పాం. ఓకే, సో దేర్ ఫోర్ 0 బార్ అంటే 0 వెక్టర్ బిలాంగ్స్ టు W1 అండ్ 0 వెక్టర్ బిలాంగ్స్ టు W2 అవుతుంది. ఎందుకని W2 అవుతుంది? W1 అండ్ W2లో ఏముంటాయండి? 0 వెక్టర్ ఉంటుంది. ఓకే, వై? బికాస్ W1 అండ్ W2 ఆర్
సబ్స్పేసెస్ అంటే వెక్టర్ స్పేసెస్ అవుతాయి. వెక్టర్ స్పేసెస్ అయ్యాయి అంటే అందులో ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ఏముండాలి, జీరో వెక్టర్ ఉండాలి. సిన్స్ ఎందువల్ల అంటే సో W1 అండ్ W2 ఆర్ సబ్స్పేసెస్. ఓకే, subspaces. Okay, so అంటే which implies 0 bar belongs to W1 intersection W2 అంటే 0 bar belongs to W1 లోను ఉంటుంది అండ్ 0 bar belongs to W2 లోను ఉంటుంది. ఓకే, సో ఎందుకని W1 అండ్ W2 ఆర్ 2 సబ్స్పేసెస్. నిన్న క్లాసులో ఒక నోట్ చెప్పాం. If W is a subspace of V, then the additive identity of V and W are the same. అంటే ఎప్పుడైతే సబ్స్పేస్ అవుతుందో వీలో ఉండేటువంటి యాడిటివ్ ఐడెంటిటీ ఎక్కడ ఉంటుంది, W1లో ఉంటుంది. సో అందువల్ల 0 బార్ బిలాంగ్స్ టు W1 అండ్ 0 బార్ బిలాంగ్స్ టు W2 అవుతుంది. అంటే విచ్ ఇంప్లైస్ 0 బార్ W1 అండ్ W2లో ఉంది అంటే దాని అర్థం ఏంటి, W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంటుంది అని అర్థం అనమాట. సో దేర్ఫోర్ 0 బార్ బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ అండ్ W2 అంటే విచ్ ఇంప్లైస్ ఏమని చెప్పచ్చు, which implies W1 intersection W2 is non-empty set. ఇక్కడికి 2 ప్రూవ్ చేసాం. ఏంటి, W1 intersection W2 is a subset of V. ఓకే, W1 intersection W2 is a subset of V అని ప్రూవ్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ W1 intersection W2 is non-empty set అని చెప్పాము. ఓకే, సో ఇంకా మనం ఇంకొక కండిషన్ ఏమని చెప్తే సరిపోతుంది, W1 intersection W2లో 2 ఎలిమెంట్స్ తీసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అగైన్ బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంటుందని చెప్పగలిగితే సో ఆటోమేటిక్గా ఏమైపోతుందండి, W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ అవుతుంది. ఓకే, వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు ఇక్కడ చూడండి. సో ఇఫ్ W1 అండ్ W2 ఆర్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F, దెన్ షో దట్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్. అందుకని మనం లెట్ V ఆఫ్ F బి ఏ వెక్టర్ స్పేస్ అని తీసుకున్నాం. లెట్ W1, W2 ఆర్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ V అని చెప్పి తీసుకున్నాం. సో ఎప్పుడైతే W1 అండ్ W2 ఆర్ 2 సబ్స్పేసెస్ అవుతాయో సో ఖచ్చితంగా అవి దేనికి సబ్సెట్స్ అవుతాయి, Vకి సబ్సెట్స్ అవుతాయి. సో అందువల్లే W1, W2 ఆర్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ V. దట్స్ వై W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ V అండ్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V. ఓకే, W1 సబ్సెట్ ఆఫ్ V అయ్యి W2 ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ V అయితే the intersection of W1 intersection W2 is also a subset of V అవుతుంది. అంటే ఇక్కడ ఒక కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ W1 అండ్ W2 అనేటువంటి 2 సబ్స్పేసెస్ కనుక ప్రతి సబ్స్పేస్లోనూ కూడా 0 ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, 0 వెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందువల్ల సో 0 వెక్టర్ బిలాంగ్స్ టు W1 అండ్ 0 వెక్టర్ బిలాంగ్స్ టు W2 విచ్ ఇంప్లైస్ 0 వెక్టర్ బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. అంటే అట్లీస్ట్ W1 ఇంటర్సెక్షన్ W2లో ఏముంటుంది, 0 వెక్టర్ ఉంటుంది కనుక సో W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ నాన్ ఎంప్టీ. ఓకే, ఇక్కడ వరకు ఈ కండిషన్ నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటండి ఇక్కడ చూడండి. దిస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ. ఓకే, లెట్ ఏమని తీసుకోవాలి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకున్నాం ఫీల్డ్ అవి. అండ్ లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని తీసుకున్నాం. ఓకే, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంది అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా బీటా అనేటువంటివి ద కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 అండ్ W2. ఓకే, సో W1 అండ్ W2 ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 అండ్ W2. సో ఆల్ఫా బీటా ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 అండ్ W2 అంటే W1లోనూ ఉంటాయి W2లోనూ ఉంటాయి. అంటే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 అండ్ ఇంకెక్కడ ఉంటాయండి, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W2. ఓకే, విచ్ ఇంప్లైస్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1. W1 అనేటువంటిది సబ్స్పేస్ కనుక ఏమవుతాయి, సో సబ్స్పేస్ W ఈజ్ సబ్స్పేస్ అయ్యి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయ్యి అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అయినట్టయితే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, W1. విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W1 అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W2. సిన్స్ ఎందువల్ల అంటే W1 అండ్ W2 ఆర్ సబ్స్పేసెస్. ఓకే, ఆర్ సబ్స్పేసెస్ కనుక
సో అంటే ఏంటి, ఏబీ బిలాంగ్స్ టు ఎఫ్ఐ, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 అయితే W1 అనేటువంటిది సబ్స్పేస్ కనుక ప్రీవియస్ థియరమ్స్ని బేస్ చేసుకున్నట్టయితే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W1 అవుతుంది అండ్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W2 అవుతుంది. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W1లోనూ ఉంది అండ్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W2లోనూ ఉంది కనుక విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. అంటే ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2లోని ఎలిమెంట్స్ అని తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంటుంది. అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్ అండ్ మోర్ ఎవర్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఫీ అవుతుంది. అండ్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. అండ్ ప్రీవియస్ థియరంలో ఏమని చెప్పాం, ఏ నాన్ ఎంప్టీ సెట్ W ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ ఫీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఆల్ AB బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W అయితే W ఈజ్ ఎ సబ్స్పేస్. సో దేర్ ఫార్ ఇక్కడ ఏమవుతుందండి, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. అంటే విచ్ ఇంప్లైస్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్, ఓకే, సబ్స్పేస్ ఆఫ్ V. ఓకే, సో దట్ మీన్స్ ఎందుకని W1 ఇంటర్సెక్షన్ W2 దేనికి సబ్సెట్ అయింది, Vకి సబ్సెట్ అవుతూ వెక్టర్ స్పేస్ అయింది కనుక దీన్ని మనం ఏమని చెప్తాం, W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ ద సబ్స్పేస్ ఆఫ్ V. అంటే దేర్ ఫోర్ మనం ఏమని చెప్పొచ్చు అండి ఇక్కడ, సో ద ఇంటర్సెక్షన్, ఓకే, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ subspaces, okay, the intersection of two subspaces of a vector space is a subspace, okay, that is the theorem. అంటే ఏంటి, ఏమైనా టూ సబ్స్పేసెస్ని తీసుకుని వాటిని ఇంటర్సెక్షన్ చేయగా వచ్చేటువంటి సెట్ కూడా ఖచ్చితంగా ఏమవుతుందండి, సబ్స్పేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థియరం చూద్దాం, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇంటర్సెక్షన్స్ మీద నెక్స్ట్ థియరం. వాట్ ఈస్ ద నెక్స్ట్ థియరం? ఓకే, స్టేట్మెంట్ చూడమ్మా, విచ్ ఇస్ ద నెక్స్ట్ థియరం, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఆఫ్ సబ్స్పేసెస్ of a vector space is also a subspace, అంటే ఇక్కడ లాస్ట్ థియరంకి ఈ థియరంకి డిఫరెన్స్ ఏంటి, లాస్ట్ థియరం ఇంటర్సెక్షన్ మీద ఇచ్చాడు, ఈ థియరం ఇంటర్సెక్షన్స్ మీద ఇచ్చాడు. ఏంటి, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఆఫ్ సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్. అంటే దీని అర్థం ఏంటి, లాస్ట్ థియరంలో టూ సబ్స్పేసెస్ మీద చెప్పాడు, W1 అండ్ W2, ఎనీ టూ సబ్స్పేసెస్ అని చెప్పాడు. ఇక్కడ ఎనీ టూ సబ్స్పేసెస్ కాకుండా ఎన్ని సబ్స్పేసెస్ తీసుకోండి, ఒక 100 సబ్స్పేసెస్ తీసుకోండి, అంటే దట్ ఈస్ W1, W2 సో ఆన్ W100, లేదా 1000 తీసుకోండి. ఓకే, ఎన్ని సబ్స్పేసెస్ తీసుకున్నా కానీ, ఒక వెక్టర్ స్పేసెస్కి ఎన్ని సబ్స్పేసెస్ తీసుకున్నా వాటిని అన్నిటినీ ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేటువంటి సెట్కి మళ్ళీ ఏమవుతుంది అంటున్నాడు, సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ 10 సబ్స్పేసెస్ తీసుకుని వాటిని ఇంటర్సెక్షన్ చేసిన వచ్చే సెట్ మళ్ళీ సబ్స్పేస్ అవుతుంది. 200 సబ్స్పేసెస్ని తీసుకుని దాన్ని ఇంటర్సెక్షన్ చేసిన అగైన్ వచ్చే సెట్ మళ్ళీ సబ్స్పేస్ అవుతుంది. అంటే ఇక్కడ లాస్ట్ థియరంకి దీనికి అబ్జర్వేషన్ ఏంటి, లాస్ట్ థియరంలో అయితే 2 సబ్స్పేసెస్ అన్నాడు, బట్ ఇక్కడ ఏంటంటున్నాడు, 2 సబ్స్పేసెస్ కాదు, ఎనీ ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్స్పేసెస్, ఎనీ ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. అంటే అది 10 కావచ్చు, 20 కావచ్చు. అందుకని సింపుల్గా 10, 20, 30 అనేటువంటిది మనం చెప్పకుండా n సబ్స్పేసెస్ తీసుకొని వాటిని ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేటువంటి సెట్ అగైన్ మనం ఏమని ప్రూవ్ చేయాలి, అగైన్ సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దట్ మీన్స్ ప్రూవ్ చూడండి. ఓకే, లెట్ V of F
be a vector space. V of f be a vector space అని తీసుకున్నాం. Let W1, W2 so on Wn are subspaces of V or subspaces of V. ఓకే, అంటే ఇక్కడ n ప్లేస్లో మనం 10 తీసుకుంటే 10 సబ్స్పేసెస్, 100 తీసుకుంటే 100 సబ్స్పేసెస్ అనమాట. మన ఇష్టం. వీకి ఎన్ని సబ్స్పేసెస్ ఉంటే అన్ని సబ్స్పేసెస్ని తీసుకుని వాటిని ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేటువంటి సెట్ మళ్ళీ ఏమవుతుందండి, సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో అందుకని వీటి యొక్క ఇంటర్సెక్షన్ నేను ఇలా తీసుకుంటున్నా. లెట్ ఓకే W ఈజ్ ఈక్వల్ అంటూ, ఓకే లెట్ W ఈజ్ ఈక్వల్ అంటూ ఎలా తీసుకుంటున్నా, W1 ఇంటర్సెక్షన్, W2 ఇంటర్సెక్షన్ అండ్ W3 ఇంటర్సెక్షన్ సో ఆన్ ఇంటర్సెక్షన్ Wn. ఆల్ ఇంటర్సెక్షన్ దీన్ని ఎలా చూపిస్తాడండి అంటే విచ్ ఇంప్లైస్ దేర్ ఫోర్ W దీన్ని ఎలా చూపిస్తాడంటే I ఈక్వల్ అంటూ 1 to n Wi. దీని అర్థం ఏంటంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ W1 W2 I ఈక్వల్ అంటూ 1 to n Wi. ఈ సింబల్ ఉంటే ఇంటర్సెక్షన్ అనమాట. అంటే W1 ఇంటర్సెక్షన్, W2 ఇంటర్సెక్షన్, W3 ఇంటర్సెక్షన్ సో ఆన్ అనమాట. అంటే సో ఇప్పుడు W అనేటువంటిది ఏంటి, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సబ్స్పేసెస్. n సబ్స్పేసెస్ తీసుకుంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్. నౌ వీ షో దట్ ఈ Wని మనం ఏమని ప్రూవ్ చేయాలి, సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, నౌ we show that W is a subspace. Okay, W is a subspace. Okay, W is a subspace అని చెప్పాలి. బట్ W is a subspace అంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ W is nothing but W1 ఇంటర్సెక్షన్, W2 ఇంటర్సెక్షన్, W3 అండ్ సో ఆన్. దీన్ని సింపుల్గా కొన్నిసార్లు ఎలా కూడా అడుగుతాడు, W is ఈక్వల్ అంటూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ I ఈక్వల్ అంటూ 1 to n Wi అని. ఓకే, ఇక్కడ Wని సబ్స్పేస్ అని చెప్పాలంటే ఏమేమి చెప్పాలి, ఫస్ట్ W అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ V అని చెప్పాలి. సెకండ్ వన్ ఏమని చెప్పాలి, నాన్ ఎంప్టీ అని చెప్పాలి. థర్డ్ వన్ ఏంటి, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు Wలో ఉంటుందని చెప్పాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. దేర్ ఫోర్ Wi సబ్సెట్ ఆఫ్ V ఫర్ I ఈక్వల్ అంటూ 1 to n. అంటే దీని అర్థం ఏంటంటే W1 సబ్సెట్ ఆఫ్ V, W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V, W3 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V, Wn ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V. ఎందుకని W1, W2, Wn ఆర్ సబ్స్పేసెస్ ఆఫ్ V అంటే W1 సబ్సెట్ ఆఫ్ V అవుతుంది, W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది, Wn ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది. అన్ని సెట్స్ సబ్సెట్ ఆఫ్ V అయితే దాని యొక్క ఇంటర్సెక్షన్ అంటే దట్ మీన్స్ అందులో అన్నిట్లో నుండే కామన్ ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యేటువంటి ఆ సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, వీలోనే ఉంటాయి. సో అందువల్ల మనం ఏమని చెప్తాం, విచ్ ఇంప్లాయిస్ W ఈజ్ ఏ ఓకే విచ్ ఇంప్లాయిస్ సింపుల్గా ఏమని చెప్పచ్చు, W ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ V. ఓకే, ఇక్కడికి మనం ఏమని ప్రూవ్ చేస్తాం, W ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ V అని ప్రూవ్ చేసాం. ఓకే, W ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ V అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ దేర్ ఫోర్ చూడండి, W1, W2, Wn ఆర్ సబ్స్పేసెస్ ఆఫ్ V అయితే ప్రతి సెట్లోనూ కూడా ఏముంటుంది, జీరో ఎలిమెంట్ ఉంటుంది. వై, బికాస్ W1 ఈజ్ ఎ సబ్స్పేస్ సో ఇట్ కంటైన్స్ జీరో వెక్టర్. W2 ఈజ్ ఎ సబ్స్పేస్, ఇట్ కంటైన్స్ జీరో వెక్టర్. సో Wn ఈజ్ ఎ సబ్స్పేస్ విచ్ ఇస్ ఆల్సో కంటైన్ ఏ జీరో వెక్టర్. సో W1, W2, Wn అన్నిట్లోనూ కూడా జీరో వెక్టర్స్ ఉన్నాయి కనుక జీరో వెక్టర్ ఈజ్ కామన్ ఎలిమెంట్ ఫర్ W1 ఇంటర్సెక్షన్, W2 ఇంటర్సెక్షన్, W2 ఇంటర్సెక్షన్, Wn. సో అందువల్ల మనం ఏమని చెప్తాం ఇక్కడ, దేర్ ఫోర్ ద జీరో వెక్టర్ బిలాంగ్స్ టు Wi ఫర్ I ఈక్వల్ అంటూ 1 to n. అంటే W1లోనూ జీరో వెక్టర్ ఉంటుంది, W2లోనూ జీరో వెక్టర్ ఉంటుంది, Wnలో. అంటే విచ్ ఇంప్లాయిస్ జీరో బార్ బిలాంగ్స్ టు W అంటే విచ్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. అంటే W ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ V అయింది అండ్ W ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అయింది, ఎందుకని అందులో జీరో వెక్టర్ ఉంటుంది. ఇక్కడ W అంటే ఏంటండి, వాట్ ఈస్ ద W హియర్? ఓకే, what is the W here? W is nothing but the intersection of family of subspaces. Okay, the intersection of family of subspaces అనమాట. ఇక్కడ టూ కేసెస్ చేస్తాం ఏంటి, W is a subset of V
అండ్ డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంటీ సెట్. ఇంకో కండిషన్ చెప్పాలి ఏంటి, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పినట్టయితే సో అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ అవుతుంది అని చెప్పేసి. ఓకే సార్ నోట్. క్లియర్. ఇక్కడ మనకి ఏం ప్రూవ్ చేయాలి, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సబ్స్పేసెస్, ఒక 10 సబ్స్పేసెస్ 20 సబ్స్పేసెస్ ఒక 100 సబ్స్పేసెస్ తీసుకుని వాటిని ఒక ఇంటర్సెక్షన్ అగైన్ సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో అందుకని లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ సబ్స్పేస్ అని తీసుకున్నాం, లెట్ W1 W2 Wn ఆర్ సబ్స్పేసెస్ ఆఫ్ ఈ అని చెప్పి తీసుకున్నాం. వీటి యొక్క ఇంటర్సెక్షన్స్ని అంటే W1 ఇంటర్సెక్షన్, W2 ఇంటర్సెక్షన్, W3 ఇంటర్సెక్షన్, W ఇంటర్సెక్షన్ ఆఫ్ Wn ఎలా తీసుకుంటున్నాం, W1 తీసుకుంటున్నాం. W ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందండి, విచ్ ఇంప్లైస్ W అనేటువంటి దాన్ని ఏమని చెప్పి రాస్తాం మనం, W ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ I ఈక్వల్ టు 1 to n W. ఈ రెండు సేమ్ అనమాట. ఓకే, నొటేషన్ ఈస్ డిఫరెంట్ బట్ బోత్ ఆర్ సేమ్. నౌ వీ షో దట్ W ఈజ్ ఏ సబ్స్పేస్ అంటే నథింగ్ బట్ W అంటే ఏంటి, W1 ఇంటర్సెక్షన్, W2 ఇంటర్సెక్షన్, W3 ఇంటర్సెక్షన్ ఈజ్ Wn ఈజ్ ఏ సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, W అనేటువంటి సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఏమని చెప్పాలి, W ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ అని చెప్పాలి, W ఈజ్ ఏ నాన్ ఎంటీ సెట్ అని చెప్పాలి, అండ్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు Wలో ఉంటుందని చెప్పాలి. సో అందుకనే ఇక్కడ W1 W2 Wn ఆర్ సబ్స్పేసెస్ ఆఫ్ ఈ కనుక W1 సబ్సెట్ ఆఫ్ ఈ, W2 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఈ, Wn ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఈ, అదే చెప్పాము ఇక్కడ. దేర్ ఫార్ Wi ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఈ ఫర్ I ఈక్వల్ టు 1 to n. అంటే I 1 నుంచి nకి ఏం తీసుకున్నా కూడా దేనికి సబ్సెట్ అవుతుంది, వీక్ సబ్సెట్ అవుతుంది. అంటే ఈ W1 W2 అన్నిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏంటి, W ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ ఈ అవుతుంది. ఓకే, W1 W2 Wn అనేటువంటి సబ్స్పేసెస్ ఆఫ్ ఈ కనుక ప్రతి దాంట్లోనూ కూడా 0 ఎలిమెంట్ ఉంటుంది. సో 0 ఎలిమెంట్ బిలాంగ్స్ టు Wi ఫర్ I ఈక్వల్ టు 1 to n, అంటే విచ్ ఇంప్లైస్ 0 బిలాంగ్స్ టు W విచ్ ఈస్ నాన్ ఎంటీ. సో ఇంకొకటి ఏమని ప్రూవ్ చేయాలి, చూడండి, లెట్ నెక్స్ట్ A, B belongs to F and alpha comma beta belongs to W అని తీసుకున్నాం. ఓకే, అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అని తీసుకున్నాం. విచ్ ఇంప్లైస్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అన్నట్టయితే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుందండి, సో Wi ఫర్ I ఈక్వల్ టు 1 to n. అంటే ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు Wi అంటే W1లోనే ఉంటాయి, W2లోనే ఉంటాయి, W3 W4 Wn కూడా ఉంటాయి. అంటే విచ్ ఇంప్లైస్ బట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు Wi ఫర్ I ఈక్వల్ టు 1 to n. ఓకే, సిన్స్ Wi ఈజ్ ఏ సబ్స్పేస్, subspace. ఓకే, అంటే దట్ మీన్స్ అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా W1లోనే ఉంటుంది, W2లోనే ఉంటుంది, W3లోనే ఉంటుంది, సో అన్నిట్లోనే ఉంటుంది కనుక సో ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W. అంటే దేర్ ఫార్ ఏమవుతుంది, ఫర్ ఆల్ ఏ కామా బీ బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W, which implies A alpha plus B beta belongs to W. అంటే which implies W is a subspace. Okay, subspace of V. W అంటే ఏంటి, సో which implies W nothing but W is equal to W1 intersection, W2 intersection, W3 intersection, so on intersection W2 is a subspace. Okay, subspace of V. Okay, theorem is over. ఏంటి, therefore the intersection of any family of subspaces of a vector space is also a subspace. Therefore the intersection of any family of subspaces, okay, subspaces of a vector
space is also a subspace. Hence the theorem is over. ఓకే, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ అండి ఈ రెండు కూడా. ఏంటి, టూ సబ్స్పేస్, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ ఈజ్ ఎ సబ్స్పేస్. ఆర్ సెకండ్ థియరం ఏంటి, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సబ్స్పేసెస్, అంటే 10 కానీ 20 కానీ, అందుకని అక్కడ n తీసుకున్నాం, ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, సో దట్ మీన్స్ ఇంటర్సెక్షన్ చేసినట్టయితే, కొన్ని సబ్స్పేసెస్ని తీసుకుని ఇంటర్సెక్షన్ చేసినట్టయితే అగైన్ ఏమవుతుందండి, ఆ వచ్చే సెట్ కూడా సబ్స్పేస్ అవుతుంది. ఓకే, బాగా నేర్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ.